మీ విలువైన సమయాన్ని కేటాయించి మా ఏఓఎస్ఆర్పి వీడియో చూస్తున్న గౌరవనీయులైన మహాశైలందరికీ నా హృదయపూర్వక నమస్కారం. ఈరోజు మా సంస్థ ఏఓఎస్ఆర్పి సంస్థ పోలీసులు ఉన్నా లేకపోయినా, ఆర్టీఏ అధికారులు ఉన్నా లేకపోయినా మనం అందరం ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాము అని చెప్పేసి ఒక నినాదంతో వీడియోలు చేస్తున్నామండి. భారతదేశం అంతా ఇదే విధంగా పాటిస్తే భారతదేశంలో ఎక్కడ ట్రాఫిక్ రూల్స్ వైలేషన్ అనేది ఉండదు. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు కూడా మ్యాక్సిమం తగ్గించిన వాళ్ళం అవుతామని చెప్పేసి ఈ వీడియో చేస్తున్నానండి. ఈ వీడియో చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే, కొంతకాలం క్రితం మా ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ పోస్ట్ చేశాడు. ఏంటంటే, ఇండియా వెలిగిపోతుంది చీతు అని పెట్టాడు. ఆ మెసేజ్ చూసి కొద్దిగా బాధ కలిగి నేను వెంటనే మా ఫ్రెండ్కి ఫోన్ చేశాను. ఏంటి బాస్ నువ్వు ఆ విధంగా పెట్టావు, ఇండియా ఏం చేసింది, నీకు ఏం ఇబ్బంది కలిగిందని చెప్పేసి అని అడిగితే అతను ఏమన్నాడంటే, సార్ నేను ట్రాఫిక్ విషయంలో చాలా ఇబ్బంది పడుతున్నానండి. ఇండియాలో ఎవరు ట్రాఫిక్ రూల్స్ కానీ రెగ్యులేషన్స్ కానీ సక్రమైన పద్ధతిలో పాటించట్లేదు. లెఫ్ట్ నుంచి క్రాస్ చేయాలా, రైట్ నుంచి క్రాస్ చేయాలా అనే మినిమం కామన్ సెన్స్, ట్రాఫిక్ సెన్స్ లేకుండా పోయింది అని చెప్పేసి చెప్తూ, ఇదే ఇండియన్స్ ఇక్కడ ఇలా బ్రతికి విదేశాలకు వెళ్ళంగానే వాళ్ళలో అనూహ్యమైన మార్పు వచ్చేసి అక్కడ రూల్స్కి అడిక్ట్ అయిపోయి అక్కడ రూల్స్ని మాత్రం పర్ఫెక్ట్గా పాటిస్తున్నారండి అని చెప్పి చెప్పాడు. ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉందంటే అని మళ్ళీ నేను అడిగా, సార్ ఏంటి ఇదేదో ఇంట్రెస్టింగ్గా ఉంది, అసలు దీనికి ఏమన్నా రీజన్ ఏమైనా ఉందంటే ఒక స్టోరీ చెప్పాడు. విదేశీయులు భారతీయుల మధ్యలో జరిగిన ఒక ట్రాఫిక్ విషయంలో జరిగిన ఒక సంభాషణ గురించి చెప్పాడు. విదేశీయులు తన ఫ్యామిలీ మెంబర్స్తో వెళ్తూ ఉంటారు. వెనకాల అదే ఫుట్పాత్ మీద, రోడ్డుకి పక్కన ఫుట్పాత్ ఉంటుంది కదండి, ఆ ఫుట్పాత్ మీద విదేశీయులు వెళ్తున్నారు, మన భారతీయులు వెళ్తూ ఉంటారు. ఈ విదేశీయులు వెళ్ళే ముందు ఒక భారతీయుడు వెళ్తూ సడన్గా రోడ్డు మీద ట్రాఫిక్ ఏం రావట్లేదు కదా అని చెప్పేసి రోడ్డు క్రాస్ చేసే ప్రయత్నం చేస్తాడంట. ఆ చేసినప్పుడు ఆ వెనకాల వచ్చే ఫ్యామిలీతో వచ్చే విదేశీయుడు అతను ఆపి, సార్ మీరు ఎక్కడ పడితే అక్కడ ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేయకూడదు, ఎక్కడ పడితే అక్కడ రోడ్డు దాటకూడదు, మీరు రోడ్డు దాటాలంటే అక్కడ కొన్ని సిగ్నల్స్ ఉంటాయి, కొన్ని జీబ్రా లైన్స్ అనేవి ఉన్నాయి, కొన్ని ఇండికేషన్స్ ఉంటాయి, అక్కడ మాత్రమే మీరు రోడ్డు దాటాలి. ఆ జీబ్రా లైన్స్ అనేవి ఈ సిగ్నల్స్ ఉంటాయి కదా, ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్స్ ఉంటాయి కదా, అక్కడ దగ్గరలో ఉంటాయి. అటువైపు నుంచి వచ్చే వెహికల్ ట్రాఫిక్ ఆగమనే రెడ్ సిగ్నల్ పడిన తర్వాత ఆ ఆగిన ట్రాఫిక్ ముందున్న జీబ్రా లైన్స్ మీద మాత్రమే మనం క్రాస్ చేయాలి, అంతేగాని మన ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. మన ఇష్టం వచ్చినట్టు చేస్తే ఆ వెహికల్స్ వచ్చేసి ఫాస్ట్గా వచ్చి గుద్దేస్తాయి, యాక్సిడెంట్ జరిగి చనిపోయే అవకాశాలు ఉంటాయి. అదీ కాక మేము ఫ్యామిలీతో ఉన్నాం, మా వెనకాల పిల్లలు ఉన్నారు, వాళ్ళు మమ్మల్ని చూస్తూ పెరుగుతున్నారు, మేము ఇప్పుడు ట్రాఫిక్ వైలేషన్ చేస్తే మేము లేనప్పుడు వాళ్ళు కూడా ట్రాఫిక్ వైలేషన్ చేస్తారు, అప్పుడు వాళ్ళకి ప్రాణానికే ప్రమాదం, అందువల్ల మేము ఆ తప్పు చేయట్లేదు, మేము ఇక్కడ స్ట్రిక్ట్గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అని చెప్పేసి చెప్తూ మళ్ళీ ఏం చెప్తాడంటే, విదేశీయుడు భారతీయుడితో, భారతదేశంలో కాదు ఇక్కడ విదేశాల్లో ట్రాఫిక్ వైలేషన్ జరిగిన వెంటనే నోటీసులు ఇవ్వడాలు అడగడాలు ఏముండవు, వెంటనే బ్యాంక్ అకౌంట్లోంచి అమౌంట్ ఫైన్ రూపంలో కట్ అయిపోతూ ఉంటుంది అని చెప్పేసి చెప్తాడు. అప్పుడు మరి అక్కడ ఫైన్స్ అనేవి డాలర్ రూపంలో ఉంటాయి, మన ఇండియన్ కరెన్సీ వచ్చే రూపాయి కన్నా డాలర్ విలువ ఎక్కువ కాబట్టి ఎక్కడి నుంచి వెళ్ళిన భారతీయుడు ఏం చేస్తున్నాడు, అక్కడ ఏదన్నా వైలేషన్ అవుతే మాత్రం రూపాయికి 70-80 రూపాయలు ఎక్కువ మనం ఫైన్ రూపంలో కట్టాలి. మనం దేశం వదిలి విదేశాలకు వచ్చి ఏదో ఉద్యోగం చేసుకొని ఏదో సంపాదిద్దామని వచ్చి ఎక్కువ డబ్బులు ట్రాఫిక్ ఫైన్లకి కడితే కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి తను తాను ఓన్ చేసుకొని అక్కడ రూల్స్ రెగ్యులేషన్స్ని ఓన్ చేసుకొని అక్కడ రూల్స్ని తప్పకుండా పాటిస్తున్నాడు, ఒక క్రమపద్ధతిలో పాటిస్తున్నాడు అని చెప్పేసి మా ఫ్రెండ్ నాకు చెప్పాడండి. చెప్తే నేను మా ఫ్రెండ్తో ఏం చెప్పానంటే, సార్ మీరు చెప్పింది 100% కరెక్ట్, ఆ విదేశంలో మీరు జరిగి ఉండొచ్చు, నేను మాత్రం కాదనట్లేదు, కానీ ఇండియాని మాత్రం తిట్టకూడదండి. ఎందుకు తిట్టకూడదు అంటున్నానంటే,
మనందరం భారతీయులం అండి. మన డిఎన్ఏ భారతీయులు, బయాలజికల్గా మనం ఇండియన్స్, మన భారతదేశంలో పుట్టామండి మనం. మన భారతదేశంలో పుట్టి చదువు ఉద్యోగ నిమిత్తం విదేశాలకు వెళ్ళిపోయి మన భారతదేశాన్ని కామెంట్ చేయడం కానీ, ఇక్కడ ఉండి వేరే దేశాలతో పోల్చి మన భారతదేశాన్ని కామెంట్ చేయడం అనేది కొద్దిగా నాకు చాలా ఇబ్బందికరంగా ఉందండి. ఏదో పాత సామెత ఉంటుందండి, మనం కూర్చున్న కొమ్మని మనమే నరుక్కున్నట్టు చేసినట్టు ఉంటుంది. మరి మీకు అలా అనిపించలేదో నాకు నాకు తెలియదండి అని చెప్పేసి అనేటప్పటికల్లా అవునండి నాకు బాధగానే ఉంది, కానీ తప్పలేదు. ఆ రోజు ఇందాక ఆ ఎమోషన్తో ఆ విధంగా అన్నానంటే, నేను ఆయనతో మా ఫ్రెండ్తో ఏమన్నానంటే, సార్ మీరు ఎమోషన్ అయ్యారు కరెక్టే, మీరు ఎప్పుడైనా సరే బాధ్యతగా వ్యవహరించారా అని. ఏంటి సార్ బాధ్యతగా వ్యవహరించడం ఏంటని చెప్పేసి అన్నాడు. బాధ్యతగా వ్యవహరించడం అంటే ట్రాఫిక్ రూల్స్ మీకు తెలుసు కదా, రెగ్యులేషన్స్ మీకు తెలుసు కదా, ఫైన్లు ఎంత వేస్తారో ఇండియాలో ఎలా ఉన్నాయో తెలుసు కదా. మీరు ఎప్పుడైనా ట్రాఫిక్ పోలీసులు లేనప్పుడు, అక్కడ ట్రాఫిక్ జామ్ అయినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరినీ కొద్దిగా ప్రేరేపించి అక్కడ ట్రాఫిక్ పోలీసులు చేసే పని మీరు ఏమైనా చేసి ట్రాఫిక్ని కంట్రోల్ చేశారా అని అడిగారు. అడిగితే నాకేం అవసరం అండి, ట్రాఫిక్ పోలీసులు జీతం తీసుకుంటున్నారు, వాళ్ళు చేస్తారు, నాకేం అవసరం అని చెప్పేసి అన్నాడు. సార్ ప్రతి ఒక్కళ్ళు అలా అనుకోబట్టే ఇలా జరుగుతుందండి. ఇప్పుడు విదేశాలు అంటే విదేశంలో చాలా చిన్న దేశాలు అయ్యి, అక్కడ జనాభా కూడా తక్కువ ఉంటుంది. అందువల్ల వాళ్ళు ఏంటంటే టెక్నాలజీ డెవలప్ చేసుకొని ఈ ట్రాఫిక్ అవేర్నెస్ కల్పించుకొని అందరికీ ట్రాఫిక్ ఫైన్లు కూడా టెక్నాలజీ ఉపయోగించుకొని బ్యాంక్ అకౌంట్ల నుంచి కట్ చేసుకునే పరిస్థితికి వాళ్ళు వచ్చారు. కానీ మనది భారతదేశం చాలా పెద్దదండి. మొత్తం ప్రపంచ దేశాల్లో 7వ స్థానంలో ఉందండి. భారతదేశం పరిమాణంలో, భూ పరిమాణంలో 7వ దేశంలో ఉందండి. జనాభాలో 1వ దేశం ఉందండి. మరి ఇంతమంది జనాభాని ఇంత భూభాగంలో ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ చేయాలంటే కొంత సమయం పడుతుంది కదండి మిగతా దేశాలతో పోలిస్తే. ఆల్రెడీ మన దేశంలో ఇటువంటి పద్ధతులన్నీ జరుగుతున్నాయండి. ఆల్రెడీ సీసీ కెమెరాలు పెట్టారు, రోడ్ల మీద ఫాస్ట్గా వెళ్లకుండా కంట్రోల్ చేయడానికి డిజిటల్ కెమెరాలు పెట్టారు. వీటన్నిటిని యాప్ల ద్వారా మనకి కంప్యూటర్ కనెక్ట్ చేస్తున్నారు, యాప్స్ పెడుతున్నారు ప్రభుత్వాలు. వాళ్ళు చేయాల్సిన పనులన్నీ చేస్తున్నారండి. ఈ చలానా యాప్లు అన్నారు, చాలా యాప్లు తీసుకొస్తున్నారండి. తీసుకొచ్చి మనం ఫైన్ కట్టిస్తున్నారు, అన్నీ చేస్తున్నారు. కానీ ఇక్కడ ఒక లోపం ఏంటంటే చట్టాలు అనేవి అన్నీ ఉన్నాయి, కానీ ఆ చట్టాలు అనేవి గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్తలేదండి. గ్రౌండ్ లెవెల్ వరకు వెళ్ళకపోవడం వల్ల ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ కొంతమంది ట్రాఫిక్ రూల్స్ వైలేట్ చేస్తున్నారండి. ఆ వైలేట్ చేసేటప్పుడు వాళ్ళని చూసి కొంతమంది వాళ్ళు చేయగలిగింది మనం చేస్తే ఏమవుతుందని కొంతమంది వైలేట్ చేస్తున్నారండి. వాళ్ళ పిల్లలు కూడా మా పెద్దోళ్ళు వైలేట్ చేస్తున్నారుగా, మేమెందుకు వైలేట్ చేయకూడదని చెప్పేసి వాళ్ళు కూడా అలా వైలేట్ చేస్తూ ఫైన్లు మాత్రం కడుతున్నారండి. మార్పు మాత్రం రావట్లేదు. మార్పు రావాలంటే ఖచ్చితంగా ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ మీద అవేర్నెస్ కావాలి అని చెప్పేసి మేము కూడా ఈ వీడియోలు చేస్తున్నామండి. చేస్తుంటే మా ఫ్రెండ్ అడిగాడు, మీరు వీడియోలు చేస్తున్నారు బాగానే ఉంది, మరి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ట్రాఫిక్ రూల్స్ వీటి మీద వాళ్ళు కూడా వీడియోలు చేస్తున్నారు, యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నారు, పబ్లిక్ ప్లాట్ఫామ్స్లో కూడా ఈ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తున్నారు. మరి మీరు చేసే వీడియోలకి వాళ్ళు చేసే వీడియోలకి తేడా ఏంటో, ఉపయోగం అండి. మీరు వాళ్ళు చేసే పని మీరు కూడా చేస్తున్నారు కదా అంటే, నా ఉద్దేశం ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు పని చేశారు, వాళ్ళకి తెలిసిన వాళ్ళకి వాళ్ళు తెలిసిన పద్ధతిలో వాళ్ళు యూట్యూబ్ ఛానల్లో కానీ సోషల్ మీడియాలో వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారు. మా వీడియోలు కూడా అదేవిధంగా ప్రజల్లోకి పంపిద్దాం, కొంతమంది చూసి అవేర్నెస్ కలుగుతారు కదా. ప్లస్ డిఫరెంట్ స్టైల్లో ఉంటుంది కదా. కొంతమందికి పోలీసులు అంటే నచ్చకపోవచ్చు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే, మనందరికీ ఒక విషయం చెప్తున్నాను, ఎప్పుడైనా ఒక ట్రాఫిక్ పోలీసు మనల్ని ఆపి ఫైన్ వేసిన వెంటనే మన కోపం వచ్చి, ఏంటి ఇతను మనకు ఫైన్ వేసేవాడా, ఇతను ఎలా పాటిస్తున్నాడో చూద్దాం కదా అని చెప్పేసి పనిగట్టుకొని మన పనులన్నీ మానుకొని అతన్ని ఫాలో అయ్యి, అతను ఎప్పుడైనా పొరపాటున ఒక అశ్రద్ధ వల్ల కానీ ఏదైనా సరే యాదృచ్ఛికంగా ఏ కారణం అన్నా అవనివ్వండి, పర్సనల్ కారణం ఏదైనా అవనివ్వండి, ఒక 2 నిమిషాలు హెల్మెట్ లేకుండా యూనిఫామ్ బండి మీద వెళ్తే ఫోటోలు తీసి వీడియోలు తీసి వైరల్ చేస్తున్నాం. వైరల్ చేశారు, చేసి ఏం సాధించారు, అతను కూడా మళ్ళాగే ఫైన్ కడతాడు, ఇంకోసారి రిపీట్ కాకుండా చూసుకుంటాడు. గుడ్. మరి ఇదే అవేర్నెస్ మనందరం చేశారు.
మనందరం చేస్తున్నాం అవేర్నెస్. అంటే మీకు మనం ఏమనుకోవాలంటే రూల్స్ పాటించే అమలు జరిపే వాళ్ళు కూడా పాటించాలి అనే ఒక అవేర్నెస్ అనేది కలిగించాలి. మరి తోటి వాళ్ళకి కూడా కలిగించాలి కదా. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాం, ఒక సెంటర్లో హెల్మెట్ మీద కేసులు పెడుతున్నారని చెప్పేసి పోలీసులు అక్కడ ఆ వెహికల్స్ ఆపి కేసులు ఫైన్లు వేస్తూ ఉంటే కొంతమంది మధ్యలోనే తెలుసుకొని వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకోరు. హెల్మెట్ పెట్టుకోకుండా రివర్స్ అయ్యి హెల్మెట్లు లేకుండా వచ్చే వాళ్ళందరినీ పెద్ద సంఘ సంస్కృతలాగా అక్కడ ట్రాఫిక్ పోలీసులు బళ్ళు ఆపుతున్నారు, ఆ హెల్మెట్ లేకపోతే మిమ్మల్ని కూడా ఆపుతారు, మీకు కూడా ఫైన్లు వేస్తారు, వెనక్కి వెళ్ళిపోండి అని చెప్పేసి ఒక అవేర్నెస్ కలిగిస్తున్నాడు. అదే అవేర్నెస్ నువ్వు హెల్మెట్ పెట్టుకొని మిగతా వాళ్ళని, సార్ మీరు ఎందుకు వెనక్కి వెళ్ళాలి, ఈసారి వెళ్తే వెళ్ళారు, నెక్స్ట్ టైం మాత్రం మీరు మీ పెద్దరికాన్ని నిలబెట్టుకోండి, హెల్మెట్ పెట్టుకొని రండి. వెనక్కి వెళ్ళడం అనేది పోలీసులు చూసి వెనక్కి వెళ్ళడం ఏంటండి, పోలీసులు చూసి నేరస్తులు వెళ్ళాలి. మనం నేరం చేయట్లేదండి, మనం చిన్న మిస్టేక్, ఆ మిస్టేక్ని కవర్ చేసుకోండి అని చెప్పేసి ఒక అవేర్నెస్గా మాట్లాడండి, కొంతమందికి అవేర్నెస్ కలిగించండి, అది ధర్మం అని చెప్పేసి చెప్పడం జరిగిందండి. అందువల్ల ట్రాఫిక్ మీద అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేద్దామని చెప్పేసి మేము నిర్ణయించుకొని ఈ విధంగా వీడియోలు చేస్తున్నామండి. ఈ వీడియోలన్నీ మీరు ఆదరిస్తారని చెప్పేసి, దేశం మొత్తం కాకపోయినా సరే ఈ వీడియోలు చూసిన వాళ్ళు, అదేవిధంగా మన ప్రభుత్వాలు చేసే ఈ సోషల్ మీడియా ద్వారా చేసే ఈ వీడియోలను కూడా ఆదరించి మనకున్న చట్టాల గురించి, ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ గురించి మనం తెలుసుకొని అందరికీ తెలియచేద్దామండి. ముఖ్యంగా ఇంకోటి, ఈ ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ నిమిత్తంగా మన భారతదేశంలో మోటారు వాహనాల చట్టం అనేది 1988లో స్టార్ట్ అయిందండి. అది తర్వాత అమెండ్మెంట్స్ చేసుకుంటూ 2019లో కూడా అమెండ్మెంట్ చేసి గట్టిగా ఫైన్లు కూడా ఎక్కువగా పెంచడం జరిగిందండి. ఇక్కడ ఫ్రెండ్స్ మీరు ఒకటే చెప్తున్నాను, ఒక హెల్మెట్ ఎగ్జాంపుల్, ఒక హెల్మెట్, అదేవిధంగా ట్రిపుల్ రైడింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, ఈ విధంగా మనం ట్రాఫిక్ పోలీసులకు కానీ చిక్కితే ఏం జరుగుద్ది మీ అందరికీ తెలుసు. ఆ యొక్క పనిష్మెంట్ అక్కడితో ఆగదు, తర్వాత క్వశ్చనింగ్ ఉంటుంది. నీకు డ్రైవింగ్ లైసెన్స్ ఉందా ఫస్ట్, రెండోది సెకండ్ వన్, మీకు ఆర్సీ ఉందా, మీకు ఇన్సూరెన్స్ ఉందా, మీ బండికి పొల్యూషన్ ఉందా, మీ నెంబర్ ప్లేట్ సరిగ్గా ఉందా లేదా కూడా చెక్ చేస్తారు. వీటిలో వైలేషన్ ఉంటే వీటన్నిటి కలిపి ఫైన్ వేస్తారు. అంటే ఇక్కడ ఇంకో నెగిటివ్ కోణం కూడా మీరు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇవన్నీ లేకపోతే ఒక హెల్మెట్ పెట్టుకుంటే కవర్ అయిపోతాయి కదా అనుకోవచ్చు. అది మాత్రం కాదండి, మనం అన్నీ పర్ఫెక్ట్గా ఉండాలి, అన్ని కోణాల్లోనూ పర్ఫెక్ట్గా ఉండాలి. ఎందుకు ఉండాలంటే నీ భద్రత, తోటివారి భద్రత. అంటే తోటివారంటే నీతో పాటు పబ్లిక్ రోడ్స్ని యూజ్ చేసుకునే ప్రతి ఒక్కళ్ళ భద్రత మన మీద ఆధారపడి ఉందండి. ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఏదైనా ప్రమాదం జరిగిందనుకోండి, వాళ్ళకైనా బలమైన దెబ్బలు తగిలాయి అనుకోండి, లక్షల హాస్పిటల్లో ఖర్చు అవుద్ది. ఆ డబ్బులు ఎవరు కడతారు? మనం కట్టలేం. మధ్యతరగతి వాళ్ళు అసలు కట్టలేరు, మనం కట్టలేం. మరి అటువంటిప్పుడు ఏం చేస్తాం, మనం ఇన్సూరెన్స్ కడతాం. ఇన్సూరెన్స్ కట్టేప్పుడు మనకు లైసెన్స్ ఉండాలి, ఆర్సీ బుక్ ఉండాలి, లైసెన్స్ ఉండాలి, ఇన్సూరెన్స్ ఉండాలి, పొల్యూషన్ ఉండాలి, వెహికల్ ఫిట్నెస్ ఉండాలి, ప్లస్ నీ డ్రైవింగ్ అనేది లీగలైజ్డ్గా ఉండాలి. డ్రైవింగ్ లీగలైజ్డ్ అంటే ఏంటి? హెల్మెట్ పెట్టుకోవాలి, పర్ఫెక్ట్గా త్రిబుల్ రైడింగ్ కాకుండా ఇద్దరు వెళ్ళాలి, అంతేవిధంగా స్పీడ్గా వెళ్లకుండా ఉండాలి. ఇవన్నీ లీగలైజ్డ్ డ్రైవింగ్ చేయడం వల్ల ఏదైనా పొరపాటున నీ అజాగ్రత్త వల్ల కానీ, ఎదుటోళ్ళ అజాగ్రత్త వల్ల కానీ, ఎదుటోళ్ళ యొక్క అవగాహన లోపం వల్ల కానీ, ఏదైనా కారణం ఏదైనా పొరపాటున యాక్సిడెంట్ కానీ జరిగింది అనుకోండి, దానికి అయ్యే ఖర్చు అనేది ఆ ఇన్సూరెన్స్ కంపెనీ భరాయిస్తుంది. లేదంటే వాళ్ళు భరాయించకపోతే నడిపిన వ్యక్తి, ఆ బండి ఓనర్ చేయాలి. కాబట్టి అందరం ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం, ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ అందరినీ పాటించే విధంగా అందరినీ ప్రేరేపిద్దాం. ఇంకోటి బాస్, నేను ఒకటే చెప్తున్నాను, రోడ్డు ప్రమాదంలో ఎవరైనా చనిపోతే వాళ్ళ కుటుంబ సభ్యులు చాలా ఇబ్బంది పడతారు. వాళ్ళ యొక్క బాధ అనేది ఎంత కాంపన్సేషన్ ఇచ్చినా సరే, డబ్బుల రూపంలో ఇచ్చిన నష్టపరిహారం అనేది పోడ్చలేము.
ఆ ఇంటికి అతనే పెద్ద దిక్కు అయ్యుండి అతనే సంపాదించేవాడు అయ్యుంటే మరి మిగతా వాళ్ళు అతని మీద ఆధారపడిన వాళ్ళు మీరు ఇచ్చే కాంపన్సేషన్తో సెటిల్ అయిపోరండి. వాళ్ళ జీవితం చాలా అమానుషంగా ఉంటుంది. దానికి మీరు కారణం అయ్యారని చెప్పేసి మీరు ఆలోచించిన రోజున అరే మనం ఆ రోజున ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ మనం పాటించుంటే బాగుండేది, మనం స్పీడ్ వెళ్లకుండా ఉంటే బాగుండేది అని చెప్పేసి మనం ఆలోచించుకున్న జరిగిన సమయం మనకు రాదు కదండి. అందువల్ల మనం రియలైజేషన్తో పాటు మనం ట్రాఫిక్ రూల్స్ రెగ్యులేషన్స్ పాటిద్దాము అందరం. అదేవిధంగా మిగతా అందరితో పాటింపచేద్దాం. ముఖ్యంగా మా స్లోగన్ ఏంటంటే పోలీసులు ఉన్నా లేకపోయినా, ఆర్టీ అధికారులు ఉన్నా లేకపోయినా మనందరం ట్రాఫిక్ రూల్స్ పాటిద్దాం. ట్రాఫిక్ రూల్స్ పాటించడం వల్ల ట్రాఫిక్ జామ్స్ తగ్గుతాయి, అన్ఎక్స్పెక్టెడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్ అనేవి తగ్గుతాయి. దీనివల్ల సొసైటీకి చాలా మంచి జరుగుతుందని చెప్పేసి మా ఉద్దేశం అండి. మా యొక్క ప్రోగ్రామ్స్ని మీరు అందరూ ఆదరిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫర్దర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి.